ADHD, ASD మరియు డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువగా హైపర్ యాక్టివ్గా ఉండడం చూస్తుంటాం. దీనికి గల కారణాలు వాళ్ళ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు. చాలామంది పిల్లల్లో ఫుడ్ ఐటమ్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ADHD, ASD మరియు డిలేడ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి పిల్లలకి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి అంటే ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూస్ యాడ్ అయ్యేటటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మరియు సెమీ సాలిడ్ ఫుడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ మరియు లాక్టోస్ ఫ్రీ ఫుడ్ ఐటమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ఫుడ్స్ ఇవ్వకూడదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు యాడెడ్ షుగర్స్ ఉన్నటువంటి ఫుడ్స్ని ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్కి బేక్డ్ ఐటమ్స్, షుగర్స్ ఉన్నటువంటి ఎక్కువగా జ్యూసెస్ కావచ్చు, మరియు చిప్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే పొటాటో చిప్స్, ఇవన్నీ లేస్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళకి ఇవ్వడం వల్ల కంటిన్యూస్గా బ్రెయిన్ నుంచి స్టిమ్యులస్ అనేది మజిల్స్కి రావడం వల్ల ఆ గ్లూకోజ్ అనేది బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి డే మొత్తము హైపర్ యాక్టివ్గా ఉండడమే కాకుండా నైట్ టైమ్స్ కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. దానివల్ల స్లీప్ డిజార్డర్స్ మరియు గట్ ఇష్యూస్ రావచ్చు. మీకు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు BMHని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చి మీ పిల్లల్లో అసలు డెవలప్మెంటల్ డిలే ఉన్నాయా, ఆటిజం డిలే ఉందా, లేదంటే ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.